గురుగారు, వ్యాపార స్థలాల్లో వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో యాహ్! అవి ఎట్ సైడ్ ఉంటే బాగుంటుంది వాస్తు ప్రకారము, వాళ్ళకి ఎట్ సైడ్ ఉంటే కలిసి వస్తుంది, దాని గురించి చెప్పండి గురుగారు. ఇప్పుడు వాస్తు అనేటువంటిది ఎలా ఉంటుందంటే అమ్మ, వ్యాపారానికి కొన్ని రూల్స్ ఉంటాయి, గృహానికి కొన్ని ఉంటాయి, రైతుకి కొన్ని. అంటే ఇప్పుడు మనం ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఉందనుకోండి, ఇంటికి ఈశాన్యంలో బోరు వేసేటట్టుగా అక్కడ ఈశాన్యంలోనే వేయాలని రూల్ లేదు. అక్కడ మీకు ఎక్కడ నీరు పడితే అక్కడ వేయమని చెప్పాడు అగ్రికల్చర్లో. ఎందుకంటే అక్కడ నీరు ప్రధానం, పంట పండడానికి. ఎక్కడ వేస్తే ఏంటి, అది ముఖ్యం అక్కడ. అలాగే ఈ వ్యాపారానికి కానీ గృహానికి కానీ ముఖ్యంగా రెండు విషయాలు జాగ్రత్త తీసుకోవాలి. వ్యాపారంలో మనకు కావాల్సింది ఏంటి, లాభం. అంటే మనం కౌంటర్ ఒకటి ఉంటుంది, బట్టల షాప్ అయినా ఏదైనా, అందులో డబ్బులు పెడుతూ ఉంటాం కదా. ఆ కౌంటర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వేస్టేజ్ జోన్లోనే, డిప్రెషన్ జోన్లో రాకుండా చూసుకోవాలి. వేస్టేజ్ జోన్ అంటే ఇది సౌత్ వెస్ట్కి సౌత్కి మధ్య భాగం. మొత్తం వ్యాపార సంస్థను మొత్తం ప్లానింగ్ చేసి బ్రహ్మస్థానం నుంచి చూసుకుంటే ఎగ్జాక్ట్లీగా ఆ ప్లేస్లో వస్తుంది. అది రాకుండా చూసుకోవాలి. అది సౌత్ వెస్ట్, వెస్ట్ నార్త్ వెస్ట్లో రాకూడదు ఈ కౌంటర్స్ అవి. అలాగే ఏ ఇంటికైనా వ్యాపారానికైనా డోర్ పదం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మెయిన్ డోర్ లోపలికి ఎంటర్ అయ్యేది మంచి పదంలో ఉండాలి. 3-4 పదాలు అంటారు ప్రతి జోన్ కంటే. ఇప్పుడు తూర్పు ఉంది, ఇంద్రాజయ 3-4, అలాగే ఉత్తరంలో 3-4, లేకపోతే వెస్ట్లో 3-4, సౌత్లో 2-3-4 పనిచేస్తాయి అన్నమాట. అది ప్రధానం. ఇంకోటి, వ్యాపార సంస్థ పెట్టుకునేటప్పుడు మీ పేరుకి వ్యాపార సంస్థకి వర్క్ సెట్ అవుతుందో లేదో చూడాలి. మీ పేరుకి వ్యాపార సంస్థకి మీరు పెట్టినటువంటి వ్యాపారం డైరెక్షన్ సెట్ అవుతుందో లేదో చూడాలి. అది చాలా ముఖ్యం. ఇప్పుడు ఇంట్లో ఉత్తరంలో బరువులు పెట్టకూడదు కదా అని వ్యాపారానికి దానికి సంబంధం లేదు. వ్యాపారంలో బట్టల షాపు, ఉత్తరంలో బరువులు పెట్టినంటే ఉత్తరం ప్లేస్ అంతా వేస్ట్ అయిపోద్ది వాడికి. కాబట్టి కొంచెం జరిపి పెట్టుకోవచ్చు, తప్పేం కాదు. వ్యాపారం అనేది నాలుగు పక్కల పెట్టుకోవాలి కదా. ఒకవైపు పెడతాను ఇంకోవైపు పెట్టినంటే కుదరదు కదా. కాకపోతే ఏంటంటే వేస్టేజ్ జోను, డిప్రెషన్ జోన్స్లో కౌంటర్ బెటరు. వేస్టేజ్ జోన్, డిప్రెషన్ జోన్స్లో అద్దాలు బెటరు. బట్టల షాప్ ఉందనుకోండి, అక్కడ మొత్తం మిర్రర్స్ పెడతాం, వచ్చిన వాళ్ళు చూసుకుంటారు డ్రెస్ ఎలా ఉంది చూసుకోవడానికి. వ్యాపార సంస్థల్లోని ఇంట్లో కూడా వేస్టేజ్ జోన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, డిప్రెషన్ జోన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి ప్రధానంగా చూసుకోవాలి. ఒక వ్యాపారం పెట్టేటప్పుడు కూడా వాళ్ళకి ఏ వ్యాపారం పనికి వస్తుందని జ్యోతిషాస్త్రంలో, జాతకంలో చాలా స్పష్టంగా ఉంటుంది. అంటే ధనాధిపతి ఏ భావంలో కనెక్టివిటీ అయి ఉన్నాడు. లగ్నంలో ఉన్నాడు అనుకోండి ధనాధిపతి, విదేశీ వ్యాపారం లేకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, 2వ స్థానంలోనే ఉన్నాడు. అది ఏ లగ్నం అయింది, ఏ భావంలో ఉన్నాడు. అది రవి సంబంధం కలిగి ఉంటే మెడికల్ రిలేటెడ్, చంద్ర సంబంధం కలిగి ఉంటే ఫుడ్, ఫార్మా, ట్రాన్స్పోర్టేషన్, లేదు బుధ సంబంధం కలిగి ఉంటే ఎనీథింగ్ కమ్యూనికేషన్ రిలేటెడ్, షేర్ మార్కెట్, కమ్యూనికేషన్, ఇట్లాంటివన్నీ. లేదు గురు సంబంధం కలిగి ఉంటే టీచింగ్స్, ట్రైనింగ్స్, ఇవన్నీ. కుజ సంబంధం కలిగి ఉంటే సెక్యూరిటీ సర్వీసెస్, మిషనరీస్ అట్లాగా. లేదండి శుక్ర సంబంధం కలిగి ఉంది కళా సంబంధించినవి, శని సంబంధం కలిగి ఉంది లేబర్ సప్లై, ఆయిల్, ఐరన్ రిలేటెడ్, రావు సంబంధం కలిగి ఉంది ఉదాహరణకి, అప్పుడు సాఫ్ట్వేర్ రిలేటెడ్. కేతు సంబంధం కలిగి ఉంది ఆధ్యాత్మిక సంబంధించిన, గురుకేతులు కలుస్తున్నారు ఇంకా ఎక్కువ ఆధ్యాత్మికము, పౌరహిత్యము, ఇట్లాంటివన్నీ కూడా. మన పూజా సామాగ్రి స్టోర్స్. ఇక్కడ ఏంటంటే ఒకటి, మీరు వ్యాపారం పెట్టుకునే వ్యాపారం ఏదైతే ఉందో అది సర్వీస్ ఓరియంటెడా, ప్రోడక్ట్ రిలేటెడా తెలుసుకోవాలి ఫస్ట్. మీకు అసలు వ్యాపార యోగం ఉందా లేదా, ఉంటే ఇప్పుడు ఉందా లేదా. ఇప్పుడు లాస్ అయ్యే టైం నడుస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, డాక్టర్ డి రామానాయుడు గారు ఫస్ట్ 3 సినిమాలు అటర్ ఫ్లాప్. అలా ఆయనకి పనికిరాదు అందామా, ఆయన పెద్ద లెజెండ్ అయ్యాడు తర్వాత. అంటే ఫస్ట్ 3 మూవీస్ ఆయనకి బ్యాడ్ టైం నడిచింది. అది ముందుగానే తెలుసుకుని ఉంటే ఆ 3 సినిమాల డబ్బులు కూడా పోయేవి కాదు. ఇప్పుడు తర్వాత బోల్డ్ సంపాదించడం కూడా తర్వాత విషయం చెప్తున్నా. ఇక్కడ ఏంటి, ఈ లాస్ అయినంత మాత్రం మీకు పోతున్నట్టు, మీకు ఆ వ్యాపారం కలిసి రాదని కాదు, మీకు కలిసి వచ్చే సమయం రాలేదని అర్థం. బల్బు కనిపెట్టిన వ్యక్తి 300 సార్లు ఫెయిల్ అయ్యాడు, 300 టైంలో సక్సెస్ అయ్యాడు. అలా అంత మాత్రం చేత ఆయనకి ఎప్పుడు ఫెయిల్ అవుతుంది కదా, నీకు కలిసి రాదంటే అట్లా. ఆయనకి సక్సెస్ అయ్యే టైం రాలేదు. 2 సార్లు కేసీఆర్ గారు గెలిచి 3వ సారి ఓడిపోయారు. అలా ఆయనకి సీఎం కానీ యోగం ఉన్నట్ట. ఆ టైంలో ఈయనకు యోగం ఉంది, రేవంత్ రెడ్డి గారికి ఆయనకు ఓడిపోయే యోగం ఉంది. మళ్ళీ నెక్స్ట్ టైం ఆయన అవుతాడు, అంతే కదా. అట్లా ఏంటంటే నీకు టైము వ్యాపారానికి పాయింట్ నెంబర్ 1, సర్వీసా, ప్రోడక్టా, అసలు నీకు ఉద్యోగం చేసే యోగం ఉందా, వ్యాపారం చేసే యోగం ఉందా, ఏ రంగాల్లో నువ్వు వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది. నువ్వు సింగిల్గా చేస్తే మంచిదా, పార్ట్నర్షిప్లో చేయాలా. కొంతమందికి పార్ట్నర్షిప్పే కలిసి వస్తుంది, కొంతమందికి పార్ట్నర్షిప్ కలిసి రాదు. ఎప్పుడు చేయాలి, ఎప్పుడు నువ్వు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎప్పుడు స్ట్రక్ అయ్యే యోగాలు ఉన్నాయని స్పష్టత
మీకు జాతకం ఇస్తే ఆ వ్యాపార సంస్థలో నువ్వు ఏ పేరు పెట్టుకోవాలి, లోపల ఉండేటువంటి వాటిలో వేస్టేజ్ జోన్స్లో మీరు ఎక్కడా కూడా ఈ అద్దాలు కానీ కౌంటర్స్ కానీ పెట్టకుండా మీరు ఆ జాగ్రత్తలు కనుక తీసుకుంటే సరిపోతుంది. ఓకే.